గత 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలను వైసీపీ భ్రష్టు పట్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అధికారంలోకి రాగానే పాలనను గాడిలో పెడుతున్నామని అన్నారు. సంక్రాంతిలోపు గుంతలు లేని రోడ్లు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఏపీలో నదులను అనుసంధానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. పల్నాడు జిల్లా ఎల్లమందలో పర్యటించిన ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు చంద్రబాబు. నేను వచ్చిన 6 నెలల్లో పింఛన్ల కోసమే ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే వేరే రాష్ట్రాలకి మన రాష్ట్రానికి తేడా ఎంతుందంటే ఈ పింఛన్లో మన దగ్గర 4,000 రూపాయలు మామూలుగా అందరికీ పింఛన్లు ఇస్తున్నాం. వృద్ధులకు కానీ వితంతులకు కానీ, వికలాంగులకి దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరన్నా కిడ్నీ పేషెంట్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 10,000 ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మంచం మీదనే ఉండి ఇంట్లో ఒక 24 గంటలు వాళ్ళకి సేవ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి 15,000 కూడా ఇచ్చాం. కానీ గడచిన ప్రభుత్వంలో మీరు చూస్తే నేను ఏ ఉద్దేశంతో అయితే మంచి పింఛన్లు ఇస్తున్నానో ఇవన్నీ కూడా వికలాంగుల పింఛనని, బాగా వికలాంగుడు కానివాడి బాగా ఆరోగ్యం బాగుంటే కూడా పింఛన్ తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు. నేను అందుకనే వెరిఫికేషన్ చేయమన్నాను. నేను ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పేదవాడికి జరగాలి. నా జీవితంలో ఎప్పుడూ ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు. మామూలు విధ్వంసం కాదు. నేను 4వ సారి ముఖ్యమంత్రి. నేల తల్లి మనకు అన్నీ ఇస్తా ఉంది, తాపంతో బాధపడతా ఉంది. ఓసారి బాగా నీళ్లు లేకుండా ఎండిపోయి తాపంతో బాధపడితే అందుకే పేరు ఆలోచించాను, జలహారతి. నేల తల్లికి, తెలుగు తల్లికి జలహారతి ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీకారం చుట్టాం. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 1,82,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం. దీనివల్ల 2,80,000 పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. రామాయంపట్నంలో దగ్గర 92,000 కోట్ల